హాయ్ అండి. ఈరోజు నేను బొంబాయి చట్నీ చేశానండి. ఎలా చేయాలో చూడండి చెప్తాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా కోసి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత బొంబాయి చట్నీ కోసం శనగపిండి, ఉప్పు, పసుపు, కారం వేసి బాగా కలిపి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టి పొయ్యి ఆన్ చేసుకున్నానండి. తర్వాత కళాయిలో ఆయిల్ పోసి కొంచెం పోపు దినుసులు, జీలకర్ర వేసానండి. తర్వాత కొంచెం కరివేపాకు, ఇంకా కట్ చేసిన పచ్చిమిర్చీలు వేసాను, ఆనియన్స్ వేసానండి.